హలో అండి. కమ్మటి మెంతికూర పచ్చడి కోసం మనం ముందుగా మెంతికూరని నీట్‌గా మొదలు కట్ చేసి వాష్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోని, పసుపు, సాల్టు, మనం ముందుగా వాష్ చేసుకున్న మెంతికూరని వేసుకొని వాటర్ దగ్గరికి ఇంకిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని ఆనియన్స్, అలానే వెల్లుల్లి రెబ్బలు, కొంచెమంత చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత రాయిపైన కానీ రోట్లో కానీ చిన్న బెల్లం మొక్క యాడ్ చేసుకొని కచ్చాబెచ్చగా నూరుకొని కానీ రుబ్బుకొని కానీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే రుబ్బుకున్న పచ్చని వేసేసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మటి రోటి పచ్చడి, మెంతి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.